మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో మనం ఇచ్చినటువంటి హవిస్సు తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. వేళ పట్టున వర్షం కురిపిస్తే మనకి జలాశయాలన్నీ నిండి ఉంటాయి, పంటలు పండుతాయి, పశువులు మొదలైనవన్నీ పోషింపబడతాయి, మనందరం సుఖ సంతోషాల్ని పొందుతాం. కావలసినటువంటి ఆహారం లభిస్తుంది. చతుష్పాదములైనటువంటి ఆవులు మొదలైనటువంటి వాటికి కావలసినటువంటి గ్రాసం కూడా దొరుకుతుంది. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప ప్రభువు లోకంలో వేళపట్టున వర్షాలు పడి ప్రజలు సంతోషంగా ఉండరు. దేవతలు అనుగ్రహించి వేళపట్టున వర్షం కురిపించారు కనుక ప్రత్యుపకార దృష్టితో మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం. మళ్ళీ వాళ్ళు హవిస్సు తిని మళ్ళీ వర్షం కురిపిస్తారు. ఇది ధర్మచక్రం. ఇందులో ఎప్పుడైనా ప్రజలు కృతజ్ఞులై ప్రభువు ప్రజలు యజ్ఞయాగాది క్రతువులను ఆపు చేస్తే, ఇక యజ్ఞం చెయ్యకపోతే, దేవతలకి హవిస్సులు ఇవ్వకపోతే కురవకూడని వేళ వాన కురుస్తుంది, వీయకూడనంత వేగంతో గాలి వీస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ఐశ్వర్యం నశించిపోతుంది. అందుకే యజ్ఞయాగాది క్రతువులను కోరి కోరి ప్రభువులు